ఆషాఢ మాసం రాగానే కొత్తగా పెళ్ళైన జంటని నెల రోజుల పాటు విడదీసి అమ్మాయిని పుట్టింటికి ఎందుకు పంపుతారు తెలుసా? చాలామంది దీన్ని మూఢనమ్మకం అనుకుంటారు, కానీ దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగుంది. మెయిన్ రీజన్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం. ఒకవేళ ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉండి గర్భం ధరిస్తే డెలివరీ అనేది తీవ్రమైన చలికాలంలో లేదా నెక్స్ట్ ఇయర్ ఎండలు ముదిరే టైంలో అవుతుంది. ఆ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల పసిపిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. అందుకే బిడ్డ సేఫ్టీ కోసం మన పెద్దవాళ్ళు ఈ రూల్ పెట్టారు. ఇక రెండోది, ఈ టైంలో వర్షాలు పడి గాలిలో హ్యూమిడిటీ పెరుగుతుంది. ఇలాంటి టైంలో శారీరక కలయిక వల్ల ఇమ్యూనిటీ తగ్గి జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే దంపతుల హెల్త్ని కాపాడడానికి ఈ బ్రేక్ ఇచ్చేవారు. అంతేకాదు, ఇది వ్యవసాయ పనుల సీజన్ కాబట్టి శారీరక శ్రమ ఎక్కువ. దానితోడు భక్తితో గడపాల్సిన పవిత్రమైన మాసం. అందుకే అత్తగారు గౌరవంగా అల్లుడికి బట్టలు పెట్టి అమ్మాయిని పుట్టింటికి పంపే సాంప్రదాయం తెచ్చారు. మన పూర్వీకులు హెల్త్ అండ్ సోషల్ ప్లానింగ్ని బేస్ చేసుకొని డిజైన్ చేసిన సూపర్ కాన్సెప్ట్ ఇది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.